మహాలక్ష్మి అర్చన ఇద్దరు కూడా ఆస్వాదిస్తూ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి వాళ్ళు వినాలని రేవతి సీత ఇద్దరు కూడా వదిన వాళ్ళు తింటున్న టిఫిన్లో విషం కలిపేశావా సీత అని రేవతి అడుగుతూ ఉంటే ఎప్పుడో కలిపేశాను పిన్ని అని సీత అంటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విని అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. ఎప్పుడు కలిపావు సీత, అయినా ఈరోజు వంట చేసింది నువ్వు కాదు కదా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. విషం కలపడానికి నేనే వంట చేయాలా పిన్ని, రాజ్యమక్క చేసిన వంటల్లో విషం కలిపాను అని చెప్పి సీత అంటూ ఉంటుంది. పగ పట్టాక ప్రతీకారం తీర్చుకోవాలి పిన్ని అని సీత అంటూ ఉంటుంది. ఇక అర్చన మహాలక్ష్మి ఇద్దరు కూడా తిన్న టిఫిన్ అంతా వాంతి చేసుకుంటూ ఉంటారు. మా పిన్నిల మీద నీకు ఎంత కోపం ఉంటే మాత్రం విషం పెట్టి చంపాలనుకుంటావా అని సీతపై రామ్ చెయ్యెత్తాడు. అప్పుడు సీత రామ్ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.